వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ అనుకున్న రేంజ్ లో అయితే ఆడలేదు. ఉగ్రం అప్డేట్ వర్షన్ గా సలార్ ఉండడంతో సినిమా మీద జనాలకు అంతగా ఆసక్తి కూడా ఏర్పడలేదు. కానీ కమర్షియల్ గా సలార్ ఏమి నష్టాలు అయితే తెచ్చిపెట్టలేదు. కానీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టలేదు. ఇక ఈ మూవీ 1000 కోట్లు కొల్లగొడుతుందని అంతా కూడా అనుకున్నారు. కానీ సలార్ అందరినీ నిరుత్సాహపరిచింది. దీంతో రెండో పార్ట్ మీద ఎవరికి కూడా హోప్స్ అయితే లేకపోయింది. దానికి తగ్గట్టుగానే షూటింగ్ ఆలస్యం అవుతూనే వస్తుంది. ఇక ఇప్పటికే రెండో పార్ట్ షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ ఇంకా మొదలు కూడా పెట్టలేదు. ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తామని అన్నారు. ఇక ఆ తర్వాత ఏప్రిల్ అన్నారు, జూన్, జూలై అని కూడా వినిపించింది మనకి. కానీ ఇంతవరకు సలార్ 2 ఊసే కనిపించలేదు. కానీ మైత్రి వారు మాత్రం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మీద అప్డేట్ అయితే ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అధికారికంగా ప్రకటన చేశారు. ఈ మూవీ షూటింగ్ ఇక త్వరలోనే ప్రారంభం కానుందని కూడా సమాచారం. దేవరా చిత్రం సెప్టెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని సమాచారం. ప్రశాంత్ నీల్ తన పూర్తి ఫోకస్ ను ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మీదే పెట్టాడని తెలుస్తోంది. సలార్ 2ని పక్కన పెట్టేశారని మాత్రం మనకు తెలుస్తోంది. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే చర్చలు కూడా నెట్టింట్లో మళ్ళీ ప్రారంభం అయ్యాయనే చెప్పాలి. ఇక సలార్ 2 ఉంటుందట, కానీ ఇప్పట్లో మాత్రం ఉండదని మనకు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అయ్యాకే సలార్ 2ని ముట్టుకుంటారట. ఇక అంతవరకు కూడా ప్రభాస్ తన కమిట్మెంట్లను పూర్తి చేసుకుంటాడని సమాచారం. రాజసాబ్ను వెంటనే పూర్తి చేసి స్పిరిట్ ను కూడా మొదలు పెట్టాలని డార్లింగ్ అనుకుంటున్నాడట. ఇక అంత తర్వాత కల్కి 2 కూడా రెడీగానే ఉంది. మధ్యలో హనురాఘవపూడి ప్రాజెక్ట్ ని కూడా ఫినిష్ చేయాల్సి ఉంది ప్రభాస్. ఇక ఇవన్నీ అయిన తర్వాతే సలార్ 2 ఉండే అవకాశం మనకు గట్టిగా కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.